రైట్ వెంకటేష్, మనం బెంగాల్ అప్డేట్ కూడా చూస్తున్నాం. వెంకటేష్, ఒక్క నిమిషం. పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. కోల్కతాలో భేటీ అయిన బీజేపీ శాసనసభాపక్షం సువేందును తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అధిష్టానం పరిశీలకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఒడిషా సీఎం మోహన్ చరణ్ మాఝీల సమక్షంలో బెంగాల్ బీజేఎల్పీ సమావేశం జరిగింది. రాష్ట్ర బీజేపీ చీఫ్ సౌమిక్ భట్టాచార్య సువేందు అధికారి పేరును ప్రతిపాదించగా మిగిలిన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా మద్దతిచ్చారు. అగ్నిమిత్రపాల్, రూపా గాంగులీ, సమిక్ భట్టాచార్య, సుకాంత మజుందార్, స్వపన్ దాస్ గుప్తా సహా పలువురి పేర్లు సీఎం రేస్లో వినిపించిన భూమిపుత్రగా పేరొందిన సువేందు వైపే బీజేపీ హైకమాండ్ మొగ్గు చూపింది. బెంగాల్ బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా ఆయన రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సువేందు సర్కార్లో 2 డిప్యూటీ సీఎంలు ఉండనున్నట్టుగా కూడా తెలుస్తోంది. అసన్సోల్ దక్షిణ్ నుంచి గెలిచిన అగ్నిమిత్రపాల్, నార్త్ బెంగాల్కు చెందిన సిలిగురి ఎమ్మెల్యే శంకర్ ఘోష్లకు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కనున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఉదయం వీరిద్దరితో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. भारतीय जनता पार्टी पश्चिम बंगाल विधानसभा के सदस्यों की एक मीटिंग यहां आहूत की गई है। उस मीटिंग में भाजपा के राष्ट्रीय अध्यक्ष जी ने मुझे और श्री मोहन चरण मांझी जी को केंद्र की ओर से पर्यवेक्षक के रूप में यहां भेजा था। अभी कुछ समय पहले ही चुनाव की प्रक्रिया पूरी हुई है। लगभग 8 प्रस्ताव और समर्थन प्राप्त हुए हैं और सभी प्रस्ताव और समर्थन एक ही नाम के मिले हैं। उसके बाद दूसरे नाम के लिए भी सबको समय दिया गया, पर्याप्त समय दिया गया, मगर कोई दूसरा नाम नहीं आया है। इसलिए केंद्रीय पर्यवेक्षक के रूप में मैं श्री शुभेंदु अधिकारी जी को पश्चिम बंगाल विधानमंडल दल के नेता के रूप में निर्वाचित घोषित करता हूं। बुके ला दो, बुके एयरपोर्ट। సో అందరూ అనుకున్నట్టుగానే బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు బీజేపీ ఎమ్మెల్యేలంతా. రేపు పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరబోతోంది. కోల్కతాలోని చారిత్రక బ్రిగేడ్ గ్రౌండ్లో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనున్నట్టుగా కూడా తెలుస్తోంది. వెస్ట్ బెంగాల్ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ వెంకటేష్ జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి, పశ్చిమ బెంగాల్లో రేపు ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. సువేందు అధికారిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవడం కూడా చూస్తున్నాం. సువేందు అధికారి మొదటి నుంచి బీజేపీ ఫేస్ గా ఉన్నారు. మమతా బెనర్జీని ఓడించి మరీ ఒక తన స్థానాన్ని పదిలపరుచుకున్న పరిస్థితి. అందరూ ఊహించినట్టుగానే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి పగ్గాలు చేపట్టబోతున్నారు. ఆ మేరకు బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో ఆయనను లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా కేంద్ర హోంమంత్రి, బీజేపీ పరిశీలకుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొదట్లో 2-3 పేర్లు బయట ప్రచారం జరిగినప్పటికీ ఆయన సువేందు అధికారికి మద్దతుగా అందరూ తమ మద్దతును ప్రకటించారు. సో ఆ నేపథ్యంలో ఆయననే బీజేపీ లీడర్గా అనౌన్స్ చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతోంది. సో రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకొని అదే రోజున ప్రమాణ స్వీకారం చేయాలని బీజేపీ మొదటి నుంచి కూడా భావించింది. సో ఆ మేరకు రేపు ఈ ప్రమాణ స్వీకారం జరగబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా అనేక మంది ఎన్డీఏ పక్ష నేతలందరూ కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. తొలిసారిగా ఏర్పాటవుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం స్వతంత్ర చరిత్రలో తొలిసారిగా పశ్చిమ బెంగాల్లో ఈ ప్రభుత్వం ఏర్పడబోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇదొక హిస్టారికల్ మూమెంట్ గా బీజేపీ భావిస్తుంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ. సో రేపు పశ్చిమ బెంగాల్లో కొత్త ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కొలువుదీరబోతోంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే తమిళనాడులో కూడా రేపు కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉంది. 6 గంటలకి గవర్నర్తో భేటీ ఈ అంశాన్ని డిసైడ్ చేయబోతోంది.